నోటిఫికేషన్ ఇచ్చినది లెస్ దాన్ 5,000 ఏకర్స్ భూమి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చున్నాము. ఆ ఒక్క గ్రామాల్లో సుమారుగా 12,000 ఎకరాల దాకా ఉన్నాయి. సో సుమారుగా 7,000 ఎకరాల దాకా మన నోటిఫికేషన్లోనే ఇవ్వలేదు. అదే కాకుండా మనం ఈ మధ్యలో అంటే లాస్ట్ టైం కూడా కొన్ని ఈ విధంగా అపోహలు ఇవన్నీ వివాదాలు వచ్చిన టైంలో అందరికీ కూడా ఒకటి చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతుల్ని వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకున్న తర్వాత, వాళ్ళతో మాట్లాడిన తర్వాత, వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతనే ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తామని. సో దానికి సంబంధించి మనం లాస్ట్ టైం కూడా నెగోషియేషన్కి రెడీగా ఉన్నామన్నాము. సో లాస్ట్ ఒక 2-3 డేస్ ముందు కూడా వీ హ్యాడ్ డిఎల్ఎన్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నెగోషియేషన్ కమిటీ. దాంట్లో సుమారు ఒక 100 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా ముందుకొచ్చిన తర్వాత సుమారుగా మనం అక్కడ కూర్చొని అంటే ఇనీషియల్గా మనకు అంటే అక్కడ బేసిక్ వాల్యూ రేట్ 12.5 lakh అయినదిలో అయితే నెగోసియేషన్లో ఒక 20 lakhs దాకా యావరేజ్గా ఎకరానికి ఫిక్స్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా వాళ్ళు కూడా చాలా పాజిటివ్గానే ఉన్నారు. సో అందరూ కూడా ఇస్తామని కూడా అన్నారు. సో ఆ విధంగా వాళ్ళతో సంతకం కూడా పెట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 100 acres దాకా లాస్ట్ జరిగిన డిఎల్ఎన్సీలో ఫిక్స్ అయింది. అదే కాకుండా ఇంకొక సుమారుగా ఒక 200 ఎకరాల దాకా రైతులు కూడా మనతో రెడీగా ఉన్నారు.